హాయ్ గైస్, వెల్కమ్ టు అద్విత వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మేకప్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మేకప్స్ని మనం యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది, అంటే మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవుతుంది, అసలు ఎక్స్పైరీ అయిపోయిన వాటిని మనం అసలు యూజ్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ డీటెయిల్గా చెప్తాను. ఎలా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి మనకి ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మేకప్ ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ అయినాయి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ప్రోడక్ట్స్ మీద ఉన్న అంటే మనం మేకప్ ప్రోడక్ట్స్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కదా. సో అవి ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఇంకా అందులో ఫంగస్ కానీ ఇంకా బ్యాక్టీరియాస్ కానీ ఎక్కువ ఫామ్ అయ్యి అవి ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో దానివల్ల మన మేకప్స్ అలాంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మేకప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఫేస్ మీద ర్యాషెస్ కానీ ఇంకా పింపుల్స్ కానీ ఇలా ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనం మేకప్ ప్రోడక్ట్స్ ఎంత కాస్ట్లీ అయినా కానీ మనం ఇలాంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి మాత్రం యూజ్ చేయకండి. సో ఇలా యూజ్ చేయడం వల్ల మనకు కంపల్సరీగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అది మన బ్యూటీ కన్నా మన హెల్త్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మీరైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కానీ వాటిని అయితే యూజ్ చేయకపోవడమే మంచిదని నా అభిప్రాయం. అంటే నేనైతే చెప్తున్నాను. సో ఇలా ర్యాషెస్ పింపుల్స్ మనం కంపల్సరీగా వస్తాయి. ఎంత ఏం యూజ్ చేసినా కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల. సో ఇలా ప్రోడక్ట్స్ ఎంత కాస్ట్లీ అయినా కానీ వాటి మీద ఎక్స్పైరీ డేట్ అనేది కన్ఫామ్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇలా ప్యాకింగ్ బాక్స్లో మనకు బ్యాక్ సైడ్ ఎలా ఇస్తారంటే వాళ్ళు ఇలా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, లేకపోతే ఇలా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేసి ఉంటుంది. సో ఎంఎఫ్డి అని ఉంటుంది. సో ఎంఎఫ్డి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని. సో కన్సిలర్ మీద కానీ లిప్స్టిక్ మీద కానీ ఇంకా మస్కరా వీటి మీద మనం బ్యూటీ ప్రోడక్ట్స్ సన్ స్క్రీన్స్ అయినా కానీ ఇప్పుడు మన స్కిన్ కేర్ తీసుకునే ప్రోడక్ట్స్ మీద అయినా కానీ మనకు ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. వాటిని ఎలా తెలుసుకోవాలంటే మనైతే నేను ప్యాక్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకు ప్యాకింగ్ మీద ఏమి ఇచ్చారంటే దీని కాస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఇది 2020 ఈ ప్రోడక్ట్ మీద మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇచ్చారు చూడండి. కానీ మనకు పెన్ సింబల్ అయితే పెట్టలేదు, ఓన్లీ ఇదే ఇచ్చారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ మాత్రమే ఇచ్చారు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మనం కంపల్సరీగా వాటిని చూసే యూజ్ చేయాలి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి. ఇలా యూజ్ చేయకపోతే మనం ఇంకా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే కంపల్సరీగా